హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ కోర్స్ ఓవరాల్ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ వచ్చినప్పటికి కూడా స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి లాస్ట్లో ఉందంటే 23 రాష్ట్రాల్లో లాస్ట్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే చూడండి. అమంగ్ 23 స్టేట్స్ ఏపీ ర్యాంక్స్ లాస్ట్ ఇన్ ఎస్హెచ్ఆర్సి పర్ఫార్మెన్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పర్ఫార్మెన్స్. దీని గురించి మాట్లాడబోయే ముందు నాకు ప్రవీణ్ పగడాల్ గారికి సంబంధించి కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ ఒక రిక్వెస్ట్ పెట్టారు. change.orgలో మీరు సైన్ చేయటానికి కొద్దిగా మీరు మీ ఛానల్లో చెప్పండి రమేష్ గారని నాకు ఇది పంపించారు. నేను అది మీకు చూపిస్తాను. దాని తర్వాత ఈ న్యూస్కి వద్దాం. ఇదేంటి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి ఎందుకు లాస్ట్ వచ్చింది అనేది అది చెప్తాను మీకు. ఈ మధ్యలో జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి ఇది change.org వాళ్ళు కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఈ సైన్ అండ్ సపోర్ట్ ద పిటిషన్ change.org జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల అని ఒకటి లాంచ్ చేశారు. అది నాకు రిక్వెస్ట్ చేశారు ఛానల్లో చెప్పమని. ఇది రైజ్ యువర్ వాయిస్ జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల. దీన్ని మీరు ఎలా చేయాలని చెప్తాను. నాకు ఇది ఒకటి పెట్టారు. ఇది ఏంటంటే, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సబ్జెక్ట్ లెట్ us యునైట్ అండ్ ఫైట్ ఫర్ జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల గారు. క్లిక్ ఆన్ ద బిలో change.org లింక్. నేను ఇది లింక్ మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ ఇస్తాను. ఇది ఏదైతే ఉందో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ది లింక్ విల్ ఓపెన్ అండ్ యూ కెన్ సీ ద బిలో క్యాంపెయిన్ రిక్వెస్టింగ్ జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల. ఆ లింక్ క్లిక్ చేస్తే నేను ఇందాక చూపించినది ఇది ఓపెన్ అయిద్దంట. జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల అనేది ఓపెన్ అయ్యిద్ది. అక్కడ మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి ఇస్తే మీరు అది ఇది ఓపెన్ అయ్యిద్ది. ఇది ఇక్కడ ఉన్న చూడండి, ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి మీరు టైప్ చేస్తే సైన్ దిస్ పిటిషన్ అని వచ్చింది. ఇఫ్ యూ సైన్ దిస్ పిటిషన్ ఇది ఓపెన్ అయ్యిద్ది. Once you enter first name, last name, enter your email ID, click and sign the petition, enter additional information. And మీరు సైన్ దిస్ పిటిషన్ చేయగానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఒక బాక్స్ ఓపెన్ అవుతుందట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం మీకు ఇష్టం లేకపోతే, అంటే మీ పేరు అవి ఇవ్వటం ఇష్టం లేకపోతే మీకు ఒక ఆప్షన్ ఉందంట. ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు డిస్ప్లే యువర్ నేమ్ ఇన్ ద పిటిషన్, యూ కెన్ అన్చెక్ ద ఇండికేటర్ డిస్ప్లే మై నేమ్ అండ్ కామెంట్ ఆన్ దిస్ పిటిషన్. ఇక్కడ ఏదో ఇండికేటర్ ఉంటుంది, దాన్ని మీరు అన్చెక్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, డిస్ప్లే మై నేమ్ అండ్ కామెంట్ ఇన్ దిస్ పిటిషన్ అని ఇక్కడ ఒకటి ఉంది కింద లాస్ట్న. దీన్ని అన్చెక్ చేస్తే పేరు రాయకుండా మీరు డైరెక్ట్గా యూ కెన్ సైన్ దిస్ పిటిషన్. ఓకే, ఈ పిటిషన్ దేనికి అంటే, ఇప్పుడు వీళ్ళు రాశారు ఇక్కడ, ది సస్పిషియస్ డెత్ ఆఫ్ పాస్ట్ ప్రవీణ్ పగడాల on March 24, 2025 is known to all of us. Past Praveen left Hyderabad at 11 a.m. on the day and reportedly met with an accident at 11:42 p.m. near Kovuru, Kontamuru. The sequence of events leading up to the incident raising many doubts and unanswered questions. On April 12th, East Godavari District SP and IG held a press meet stating that Past Praveen Pagadal died in a self-accident and the accident was caused by drunk driving while riding a two-wheeler. అని మరి దీని కింద ఇంకేముంది, వాట్ ఈస్ ద టోటల్ మెసేజ్? ఓకే, అక్కడ కింద ఏదో మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ని మీరు సైన్ ది పిటిషన్ చేయాలి. సో ఒకసారి మీరు సైన్ ది పిటిషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ యూ సెలెక్ట్ సైన్ ది పిటిషన్ బిలో స్క్రీన్ అపియర్స్ షేర్ ది పిటిషన్ టు, ఇది ఓపెన్ అయ్యిద్ది. మీరు అదంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ డన్, టేక్ ద నెక్స్ట్ స్టెప్, షేర్ టుడే అని ఇది ఓపెన్ అయ్యింది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది కింద కొన్ని సోషల్ మీడియాకి సంబంధించిన ఫేస్బుక్, వాట్సాప్, ఈమెయిల్, ట్విట్టర్కి సంబంధించినట్టు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా పిటిషన్ సైన్ చేస్తారు. ఇప్పుడు ఇది చేస్తే ఏమైంది సార్ అని అంటే, జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల అని చెప్పి ఇవి కొంతమందికి పోతాయట, నోటిఫికేషన్ వెళ్ళిపోయిద్దట. గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి
ఆ ఏపీ గవర్నర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతికి ఈ పిటిషన్ మీరు ఎవరెవరైతే సైన్ చేస్తున్నారో టక్కన వెంటనే నోటిఫికేషన్ వెళ్ళిపోయిద్దట వాళ్ళకి. సో కనీసం ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించి జస్టిస్ కోసం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారని తెలపడానికి కోసం కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఇది స్టార్ట్ చేసి నన్ను రిక్వెస్ట్ చేశారు ఛానల్లో చెప్పని. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ తరపు నుంచి. ఓకే, నా కమింగ్ టు ద న్యూస్, మామూలు న్యూస్కి వస్తున్నాను. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ర్యాంకింగ్స్ బయటకు వచ్చాయి. చూడండి, అమాంగ్ 23 states, AP ranks last in SHRC performance. In AP, women are just 7% of workforce. In 7% workforce దేంట్లో SHRCలో, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో. ఇప్పుడు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది అది టక్కన ఏంటంటే మనకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్లో న్యాయం జరగనప్పుడు, ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు న్యాయం చేయనప్పుడు మనకు ఒక వింగ్ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ వింగ్. ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ వింగ్కి వెళ్ళి ఇదిగోండి ఇప్పుడు మాకు న్యాయం జరగట్లేదని చెప్పి మనం వెంటనే అప్లికేషన్ పెడితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్లోకి దిగుతారు. SHRs వాళ్ళు ఇన్వెస్టిగేషన్లోకి దిగుతారు. కొన్నిసార్లు SHRs వాళ్ళు పోలీసులకు రాస్తారు. యాక్చువల్గా పోలీసుల మీద నమ్మకం లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ SHRs వింగ్ కూడా ఇన్వెస్టిగేషన్లకు దిగే అవకాశం ఉంది. ఓకే, సరే ఏదైనా సరే ఈ యొక్క SHRCకి సంబంధించి 23 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లాస్ట్లో ఉందట. ఇప్పుడు మరి ఇంత ఇప్పుడు ఇది చాలా ఆశ్చర్యకరమైనది. సరే ఇప్పుడు నేను చదువుతున్నా చూడండి, దీన్ని టోటల్ న్యూస్ ది timesofIndia.comలో రాసింది. డిస్పైట్ సెక్యూరింగ్ సెకండ్ ప్లేస్ ఇన్ ద అబోవ్ ఓవరాల్ ర్యాంకింగ్స్ ఇన్ ఇండియా, జస్టిస్ రిపోర్ట్ 2025. జస్టిస్ రిపోర్ట్ 2025లో సెకండ్ ఓవరాల్గా సెకండ్ ప్లేస్ వచ్చినప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ లాస్ట్ అమాంగ్ 23 states in States Human Rights Commission performance, which was calculated based on 9 indicators. 9 indicators బేస్ చేసుకొని ఇది SHRCకి సంబంధించిన దాంట్లో లాస్ట్ 23వ ప్లేస్ వచ్చిందండి దీనికి. నోటబుల్లీ ఆంధ్రప్రదేశ్ SHRC ల్యాక్స్ సపరేట్ ఇన్వెస్టిగేషన్ వింగ్. ఈ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించింది ఏదైతే ఉందో దాంట్లో అసలు సపరేట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ లేదు. వాళ్ళు లేదు కాబట్టి ఏం చేస్తారు మీరు, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీరు ఎవరైనా పిటిషన్ వేసినా సరే వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాస్తారు. సో కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని. ఇప్పుడు NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారు, మీరు వాళ్ళకి పెట్టగానే టక్కన మీరు ఏదో లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటే ఓకే అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు నేషనల్ సంబంధించిన స్టేట్కి రాస్తారు. కనీసం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయినా సరే కొద్దిగా యాక్టివ్గా పనిచేయాలి, వాళ్ళు కొద్దిగా సిబ్బంది పెట్టుకోవాలి కదా. దాంట్లో లాస్ట్ ఆంధ్రప్రదేశ్కి వాళ్ళకి సరిగా ఇవ్వలేదనే అర్థం. వాళ్ళకి అంత వర్క్ ఫోర్స్ ఇవ్వలేదు, ఫెసిలిటీస్ ఇవ్వలేదు, కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారనే కదా అర్థం. గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి దీనికి. గవర్నమెంట్ ఫెయిల్యూర్గానే మనం భావించాలి దీన్ని ఈ లాస్ట్ రావడంలో. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఉమెన్ రిప్రజెంటేషన్, ఆంధ్రప్రదేశ్ ఇస్ అట్ ది బాటమ్ ఆఫ్ ది లిస్ట్ విత్ ఓన్లీ 7% ఆఫ్ ఇన్ వర్క్ ఫోర్స్. చూడండి మహిళలు ఎంతమంది SHRC స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మహిళలు ఉన్నటువంటి స్టాఫ్లు మహిళలు కేవలం 7% ఉన్నారట. ఎక్కువగా ఈ యొక్క దాడులు ఇవన్నీ జరిగేది మహిళల మీద జరుగుతాయి. మహిళల మీద జరుగుతున్నప్పుడు మహిళా పోలీసులు ఎక్కువ మంది ఉండాలి కదా, ఓన్లీ 7% మహిళలు ఉన్నారట దాంట్లో. ఓకే, ది షేర్ ఆఫ్ ఉమెన్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ రోల్స్ which is one of the indicators is calculating the rankings is 0 as investigating is not established in Andhra Pradesh so far. అర్థమైందా? స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏపీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వింగ్కి అసలు ఇన్వెస్టిగేషన్ టీమే లేదట. ఇన్వెస్టిగేషన్ టీమే లేదు అంటే అర్థం ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీమే లేకపోతే ఇక పోలీస్ స్టేషన్లో పోలీసులు ఏం చెప్తే ఇంక దాన్ని ఫైనల్గా రాసుకోవడం తప్ప వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీం లేదు. నువ్వు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, సార్ నాకు ఇది ప్రాబ్లం వచ్చిందని అన్నావు, వాళ్ళు నీకు ఇన్జస్టిస్ చేశారు, నీకు అనిపించింది, నువ్వు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తావు, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తావు, వాళ్ళు సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నువ్వు పిటిషన్ వేసినప్పుడు వాళ్ళ దగ్గర అసలు టీమే లేదు, ఇన్వెస్టిగేషన్ టీం. వాళ్ళు ఏం చేస్తారు ఇక చూడండి. ది APSHRC వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2021 బట్ ఇట్ హ్యాస్ నో వెబ్సైట్. 2021లో ఈ APSHRC మొదలెట్టారట 2021లో.
ఇది 25. ఇంతవరకు దానికి అసలు వెబ్సైటే లేదట ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్హెచ్ఆర్సీకి. The SHRC has the mandate to visit prisons and other investigations to ensure well-being of inmates. వాళ్ళు జైల్లోకి వెళ్ళి అసలు ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలను సరిగ్గా చూసుకుంటున్నారా లేదా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళు అది కూడా చేయట్లేదని కదా అర్థం. However, some SHRCs including APSHS did not record a single visit to prisons. ఇంతవరకు ఈ ఏపీఎస్హెచ్ఆర్సీకి సంబంధించిన వాళ్ళు ఇంతవరకు అసలు జైలుకే పోలేదట. 2021 నుంచి 25 వరకు వీళ్ళు అప్పుడప్పుడు జైలుకి వెళ్ళి ఆ ఖైదీలను ఇబ్బంది పెడుతున్నారా, జైలర్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే ఒక ఖైదీలకి ఏమన్నా భోజనం తేడాలు వస్తున్నాయని హాస్టల్లో పిల్లల్ని విజిట్ చేసినట్టు ఆ జైల్లోకి వెళ్ళి వాళ్ళకి ఇన్మేట్స్కి సంబంధించిన వెల్ఫేర్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, అప్పుడప్పుడు వెరిఫికేషన్ చేయాలి. వీళ్ళు ఇంతవరకు అసలు జైలుకే వెళ్ళలేదట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీఎస్హెచ్ఆర్సీ వాళ్ళు. ఓకే, ఏపీఎస్హెచ్ఎస్ స్కోర్డ్ 0 score in majority of indicators based on which rankings were given. మెజారిటీలో అసలు మెజారిటీ ఆలోచిస్తే అసలు 0 score అట మెజారిటీలో. ది పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు లాంగ్ పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ ఓవర్ బైఫర్కేషన్ ఆఫ్ స్టాఫ్. In other sections like alternate dispute resolution, Andhra Pradesh has very few mediation centers when compared to other states. In fact, the geographical distribution of 1600 mediation centers across the country is uneven, with 30% of the centers in Maharashtra alone. Okay, ఇప్పుడు ఇక్కడ మీడియేషన్ సెంటర్స్ ఈ జియోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లోనేమో అసలు మీడియేషన్ సెంటర్సే కనబడతలేదు, కానీ మహారాష్ట్రలో 30% అంటే దేశంలో ఉన్న మీడియేషన్ సెంటర్స్ మొత్తం 30% మీడియేషన్ సెంటర్స్ మొత్తం మహారాష్ట్రలో ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో జస్ట్ ఒక 30 ఉన్నాయట. 30 మొత్తం ఎన్ని 1600 మీడియేషన్ సెంటర్లు ఉంటే దేశం మొత్తం మీద 1600 మీడియేషన్ సెంటర్లు ఉంటే మీడియేషన్ సెంటర్స్ ఉంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో కేవలం 30 సెంటర్లు ఉన్నాయంట. 30% మహారాష్ట్రలోనే ఉన్నాయట మొత్తం. చూడండి అంత అన్ఈవెన్గా ఉంది మహారాష్ట్ర వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే అది. ఓకే, సో ఏపీ సీజ్ ఓవర్ 50% రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ సబార్డినేట్ కోర్ట్స్ ఫ్రమ్ పేజ్ 1 అని ఉంది. మరి ఆ పేజ్ 1 అనేది ఎక్కడ, ఇదే పేజ్ 1 లేదా నాకు కరెక్ట్గా తెలియదు. ఓకే, మరి అది వేరే న్యూస్ ఏమైనా ఉందేమో. ఇన్ ఆల్ 3 categories ఏపీ saw uptick when compared to 2022. The women representation in subordinate courts is also second highest in Andhra Pradesh with 50.9%, but the share of women judges in High Court is only 16.7%, 5th place. So share of judges ఇక్కడ ఇది చదువుతా, ఇదంతా ఎందుకు, ఇది చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఇది చూపిస్తా చూడండి. ఇండియా జస్టిస్ ఫర్ 2025 ఇది చూడండి. షేర్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ పిల్లర్స్, టోటల్ పోలీస్ 21.5 అయితే పోలీస్ ఆఫీసర్స్ 5.2, ప్రెజెంట్ స్టాఫ్ ఓన్లీ 8.4, హైకోర్టు జడ్జెస్ వాళ్ళలో మహిళలు కేవలం 16 ఉన్నారట. ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు జడ్జిల్లో మహిళలు కేవలం 16.7% ఉన్నారట. జడ్జెస్ సబ్ కోర్ట్స్లో 50.9% ఉన్నారు. అంటే హైకోర్టులోనేమో 16 ఉన్నారు, సబ్ కోర్ట్స్లో మాత్రం మహిళలకి ఇచ్చారు. అదే సబ్ కోర్టులో ఇచ్చారు, హైకోర్టు హైయర్ లెవెల్కి వెళ్ళేసరికి మహిళలను దొక్కేస్తున్నారనే కదా అర్థం. ఓకే, ఇప్పుడు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళు ముగ్గురు కూడా అన్యాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు హై పొజిషన్కి వెళ్ళేసరికి కమిషన్ చైర్మన్, నేషనల్ కమిషన్ చైర్మన్, ఆ చైర్మన్ల దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళు వివక్షకు గురయ్యేటువంటి వాళ్ళలో ఎవరంటే మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, అంతే కదా. అదే ఇక్కడ చూడండి, వేకెన్సీస్ ఇన్ జ్యుడిషియరీ రెడ్యూస్డ్ ఫ్రమ్ 20.4% 2022 to 11.7% in 2025. ఆంధ్రప్రదేశ్ డిడ్ నాట్ యూటిలైజ్ న్యాయ వికాస్ బడ్జెట్. న్యాయ వికాస్ బడ్జెట్ ఏది పెట్టారట ఆంధ్రప్రదేశ్, దాన్ని అసలు వాళ్ళు యూటిలైజ్ చేయలేదట. పారాలీగల్ వాలంటీర్స్ కంటిన్యూస్లీ అండ్ ది డిక్లైన్ ఇన్ లాస్ట్ 5 years ఇన్ ఏపీ. ఓకే, లాస్ట్ 5 yearsలో ఈ పారాలీగల్ వాలంటీర్స్ అనేది తగ్గుతూ వచ్చిందట.
APSHRC was established in 2021, but it has no website yet. అది మనం ఆల్రెడీ చూసాం. షేర్ ఆఫ్ అండర్ ట్రయల్స్ ఇన్ ఏపీ ప్రిజన్ ఈజ్ ఓన్లీ 6.6%, విచ్ ఈజ్ సెకండ్ బెస్ట్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ మిజోరాం అండ్ ద బెస్ట్ అమంగ్ మేజర్ స్టేట్స్. సరే, ఇది ఇప్పుడు ఇది మనం పెట్టగానే ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లాస్ట్ 5 yearsకి సంబంధించి 2021 నుంచి చేయలేదంటే మరి 21లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా, మేం చేయలేదు మీరు చేయలేదని మళ్ళీ ఇది సోషల్ మీడియాలో ఈ గొడవలకు వస్తాయి. ఓకే, జగన్ గారి గవర్నమెంట్ 21లో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ పోతే ఇక 23-24లో ఎలక్షన్ వచ్చేసింది. 1 year ఉంది మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, సరే ఈ 1 yearలో ఆయన గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, వీళ్ళ గవర్నమెంట్ రాగానే ఇప్పటికి వీళ్ళకు 1 year అయింది. సో ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీకి 1 year, వీళ్ళు ఒక 1 year. ఈ 2 yearsలో కూడా అసలు ఎలాంటి విజిట్ చేయకపోవటం, జైలుకి వెళ్ళకపోవటం, ఇన్స్పెక్షన్ చేయకపోవటం, అసలు సపరేట్ వింగే లేకపోవటం, ఇన్వెస్టిగేషన్ టీము, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి జరుగుతున్నాయి. ఇలా జరిగితే కొద్దిగా జస్టిస్ జరగటం కష్టమైపోయింది రాష్ట్రంలో. హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అది. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళకి మనం ప్రతిసారి రాసిన ప్రతిసారి ఏంటంటే వాళ్ళు టక్కన ఫార్వర్డ్ చేస్తున్నారు. సరే, ఇంక వాళ్ళు అంతకన్నా ఏం చేయలేరు, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు చేయగలిగింది ఏంటంటే లోకల్కి ఫార్వర్డ్ చేయగలరు. కనీసం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కొద్దిగా యాక్టివ్గా ఉంటే ఇంజస్టిస్ని తగ్గించవచ్చు అనేది నా ఉద్దేశం. అందుకే ఇది నాకు ఒక బ్రదర్ పంపిస్తే అది మీకు చూపిస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.